మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. విడిచిపెట్టి కొట్టుకుని పోయే వాళ్ళు ఉన్నారు. అలా మనం ఉండక ఎలా ఉండాలంట? మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున, దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మధ్యవర్తిగా దేవదూతలను పంపించి రాయించిన ఈ మాటలు, ఎందుకనగా దూతల ద్వారా పలకబడిన వాక్యములు స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతను న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము? ఇంత గొప్ప రక్షణను మనం రక్షింపబడలేదు. నువ్వు ఇంకా రక్షణలోకి వచ్చావు, అంతేనా? మీరు అంతనా రక్షించబడిపోయారా? రక్షణ అనే వాడ మీరు ఏం చేశారు? ఎక్కారు, మీరు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి వరకు? నీ ముక్కులో గాలి ఆగిపోయే వరక ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రక్షణను కొనసాగించాలి. అప్పుడు రక్షించబడే కార్యక్రమం తర్వాత. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉంటాయి మాటలు. అందుకే ఇక్కడ చాలా చెప్తున్నాడు, చాలా బాగా చెప్పాడు అండి నిజంగా.